are not thus overcome by false identification or attachment or freed at once from sorrow. మళ్ళీ చదవండి. They who are not thus overcome by false identification or attachment. నాట్ ఓవర్కమ్ కదా. అంటే ఈ ఫాల్స్ అటాచ్మెంట్ తోటి దుఃఖంతో ఎవరైతే వీటిని అధిగమించలేదో అంటే వాళ్ళు చదవండి వాక్యం. ఆర్ ఫ్రీడ్ దే హూ ఆర్ నాట్ ఓవర్కమ్ అనా. దే హూ ఆర్ నాట్ thus overcome by false identification or attachment or freed at once from sorrow. అసలు అర్థం ఏంటంటే ఎవరైతే వీటన్నిటిని అధిగమిస్తారో వాళ్ళు దుఃఖంలోంచి విముక్తి పొందుతారు. అంటే తప్పుడు అటాచ్మెంట్ నుంచి, తర్వాత ఇంకోటి ఏంటి, ఫాల్స్ ఐడెంటిఫికేషన్. ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అంటే తాను శరీరాన్ని అన్న భావంతో ఉండడం వల్ల అటువంటి వ్యక్తులు ఏంటంటే ఈ దుఃఖం నుంచి విముక్తులు అవ్వరు. ఇట్ ఈస్ దిస్ కండిషనింగ్ దట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, డెత్ అండ్ డెల్యూషన్. ఈ రకమైన కండిషనింగ్ వల్లే ఈ వృద్ధాప్యము, మృత్యువు, తర్వాత డెల్యూషన్ అంటే భ్రాంతి ఇలాంటివన్నీ కలుగుతున్నాయి. when it ceases, one goes beyond the ocean of delusion. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడేమోని భ్రాంతి అనే సముద్రాన్ని నుంచి ఆవల వెళ్ళిపోతారు. The conditioned mind creates bondage even in ascetics. అంటే కండిషన్ మైండ్ అనేది బంధాన్ని కలిగిస్తుంది. ఎంతో బాగా సాధన చేసినటువంటి బ్రహ్మచారియులు అలాంటి వాళ్ళకి కూడా, తపశక్తి సంపన్నులకు కూడా. The unconditioned mind is pure even in a householder. ఒక గృహస్థుడైనా సరే అతనికి అన్కండిషన్ మైండ్ ఉంటే వాళ్ళు ప్యూర్ గా ఉంటారు. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. అంతఃశక్తం మనోబద్ధం. ఏంటంటే అంతఃశక్తం మనోబద్ధం అంటే అంతర్శక్తితో మనస్సు యొక్క బంధంతో, బద్ధం అంటే అది కండిషనింగ్ తో. ముక్తం శక్తి వివర్జితం. ముక్తం శక్తి వివర్జితం అంటే ఎవడైతే ముక్తుడయ్యాడో అంతః శక్తిని వదిలేయడం. అంతః సంశక్తి రేవైకం కారణం బంధమోక్షయోః. అంటే అన్ని రకాలైన శక్తిని ఏకాగ్రం చేసుకుని ఉన్నవాడు అంతః సంశక్తి సంశక్తి ఏవైకం మొదలైన వాటి. ఓకే. కారణం బంధమోక్షయోః. చదవండి. The mind that is thus conditioned is bondage. ఇలా కండిషన్ అయిన మనసుని మనం బాండేజ్, బంధం అంటాం. Liberation is freedom from conditioning. స్వేచ్ఛ అంటే ఈ కండిషనింగ్ నుంచి స్వేచ్ఛ అనమాట. బ్రాకెట్లు ఇచ్చారు మేడం. ఇన్నర్ కాంటాక్ట్, అటాచ్మెంట్ ఆర్ ఐడెంటిఫికేషన్. అంటే అంతర్గతమైన కాంటాక్ట్ తో ఉండడం, అటాచ్మెంట్ బంధంతో ఉండడం,
ఐడెంటిఫికేషన్ అంటే తానే శరీరము అన్న భావనలో అంటే అదొక భావన. This inner contact alone is the cause for bondage and liberation. ఈ లోపల ఉన్నటువంటి కాంటాక్ట్ అంటే సంబంధం వల్లే అదే కారణం అన్నమాట. అంటే లిబరేషన్ కి మనకి అడ్డు తగులుతుంది. అంతర్గతమైన ఇన్నర్ కాంటాక్ట్ ఈజ్ ద రీజన్. చదవండి. Madam, ఇన్నర్ కాంటాక్ట్, దిస్ inner ఇన్నర్ contact కాంటాక్ట్ alone is the cause for bondage and liberation. అది ఆ ఇన్నర్ కాంటాక్టే బాండేజ్ నైనా ఇస్తుంది, ముక్తినైనా ఇస్తుంది, బంధాన్నైనా ఇస్తుంది, ముక్తినైనా ఇస్తుంది. Actions performed by the unconditioned or non-action. ఎవరైతే ఏ కండిషనింగ్ లేకుండా ఉన్న వాళ్ళు చేసే పనులు నాన్ యాక్షన్ కి సమానం. The Hello? conditioned mind acts even while outwardly refraining from it. కండిషన్ మైండ్ అనేది బాహ్య పనిచేస్తుంటుంది, దాని నుంచి రిఫైనింగ్ అంటే కంట్రోల్ అయిపోయి Action, the mind. The శరీరం దానికి ఏమీ చేయలేదు. hence one should really abandon this false inner division. అందుకని ఏ వ్యక్తి అయినా సరే ఇటువంటి అంతర్గతమైనటువంటి అసత్యమైనటువంటి ఈ భేద Ask, how does it cause bond? కలిగిస్తుంది Is liberation దాన్ని ఎలా between the known ఉన్న in reality of the body in one who has abandoned the distinction between the body and the self is known as conditioning. అంటే ఎవరైతే శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి ఆ భేదాన్ని అధిగమించేసిన కండిషన్ అంటే తన ఈ బాడీ ఉన్నది అన్న సత్యం మీద ఆధారపడితే అదే కండిషనింగ్. He అసత్యం మీద he who believes that the infinite self is limited and therefore seeks pleasure, thus gets bound. గెట్స్ Bound, madam. BOUND. ఎవరైతే ఈ అనంతమైనటువంటి ఆత్మతత్వం పరిమితమైనది అనుకుంటున్నారో And That therefore infinite self seeks is- pleasure, అందుకనే అది ఆనందాన్ని కోరుతూ ఉంటుంది. thus get bound. He who Thus inquires, get bound అనా thus gets bound. అలా బంధించబడుతున్నాడు అంటే అనంతమైనటువంటి ఆత్మతత్వం పరిమితం అనుకుంటున్నాడని అందుకే బంధించబడ్డాడు. He who inquires, all this is indeed the self. What do I desire? ఇది ఎవరైతే
ఈ ఎంక్వైరీస్ ఎవరైతే ఇలా ఎంక్వైరీ అంటే ఈ మొత్తం అంతా కూడా ఈ ఎత్తంతా నేను ఇంకా ఏం కోరుకుంటాను అని ఆలోచిస్తున్నారు. all this is indeed the self. What do I desire and what should I renounce? ఇదంతా ఆత్మతత్వం అయినప్పుడు నేను దేనిని కోరేది, దేనిని త్యాగం చేసేది? Is established in the unconditioned state of liberation. ఇవన్నీ కూడా మనిషికి అన్కండిషన్డ్ స్టేట్ లో స్థిరంగా ఉండిపోతాయి. He who knows I am not, nor is there another, or let this be or not be. చెప్పండి మళ్ళీ, నేను ఒకసారి బయటకు వెళ్ళొచ్చు. He who knows ఎవరికైతే ఇదంతా తెలుస్తుందో, I am not, nor is there another, నేను లేను, మరొకడెవడు కూడా లేడు, or let this be or not be, ఇది ఉండని లేకపోని, and does not seek pleasure is liberated. ఎవరైతే సుఖాన్ని కోరుకోరో అటువంటి వారు ముక్తి పొందారనమాట. He is neither addicted to inaction nor does he get lost in the results of action. ఆయన కర్మరహితమైన దానికి అలవాటవడు, అలాగే కర్మకి కూడా అలవాటై ఉండడు. He is not given the exaltation or to depression. ఆయన అతి ఆనందానికి వెళ్ళడు, నిస్పృహకి కూడా వెళ్ళడు. He renounces the fruits of actions by his mind. ఆయన కర్మ ఫలితాలన్నిటినీ మనసుతోటే వదిలేస్తాడు. బ్రాకెట్ లో నాట్ బై యాక్షన్ అని ఉంది మేడం. అంటే పనుల వల్ల మాత్రం కాదు అని, అంటే ఆయన సమస్తం వదిలేయడం వల్లే ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. It is by the rejection of the conditioning that bondage is got rid of and the highest good gained. It is bondage of the that bondage is got rid of and the highest good gained. ఎప్పుడైతే ఈ బంధం అంతా వదిలిపోతుందో అప్పుడే ఉన్నతమైనటువంటి ఆ సత్యం పొందగలుగుతారు. Conditioning is the cause of all sorrow. అన్ని దుఃఖానికి మూలం ఈ కండిషనింగే. Conditioning can be illustrated by the following examples. కింద ఉన్న ఉదాహరణతో కండిషనింగ్ ని మనం బోధపరచొచ్చు. ఒక 10 పాయింట్స్ ఇచ్చారు మేడం, 1 by 1 రీడ్ చేస్తాం. ఓకే. The donkey is led by the master's rope and afraid it carries a heavy burden. Donkey is led by master's robe, R-O-B. And afraid. R-O-B వేనా రోబ్? రోప్ మేడం, రోప్ అంటే దారం, మాస్టర్స్ రోప్. రోప్ అంటే తాడు, అంటే మాస్టర్స్ రోప్ పట్టుకుని డాంకీ ముందుకు వెళ్తుంది. అంటే మాస్టర్ ముందుకు లాక్కెళ్తాడు అట్లాగా. అది afraid, భయం, it carries a heavy burden. చాలా ఎక్కువ బర్డెన్ మోస్తున్నదని భయపడుతూ ఉంటుంది. The tree rooted to the ground bears heat, cold, wind and rain. The tree? Point 2 madam, the tree rooted to the ground. అంటే వృక్షం అన్నది గ్రౌండ్ లో బాగా స్థిరంగా ఉండి గాలి, వెలుతురు, వేడి bears అంటే cold, wind and rain.
ఇవన్నీ భరిస్తూ ఉంటుంది. Point 3. The Hmm. worm lies in a hole in earth. వర్మ వార్మ Worm. వార్మ్ అంటే వేడి. WORM. వార్మ్ లైస్ ఇన్ ఏ హోల్ ఇన్ ద ఎర్త్. In earth, binding its time. అంటే వేడిగా ఆ వేడి అన్నది భూమి లోపల లోపల ఉండి thus బైండింగ్ ఇట్స్ టైమ్ అనా Binding its సమయాన్ని time. బంధిస్తూ. The worm lies in a hole in earth. వినబట్టం లేదు. The worm lies in a hole in earth. ఓఆర్ఎమ్మ తులసి, ఓఆర్ఎమ్మ ఏఆర్ఎమ్మ వార్మ్. WORM. Worm. మేడము అది ఆలోచిస్తున్నా, సరిగ్గా చెప్పండి. అది వార్మ్ అంటే పురుగు. అదే వార్మ వార్మ అనరు, వర్మ అంటారు. అదే వర్మ్స్. వార్మ్స్. వార్మ్ వామ్ అంటే అంటే వేడి కదా. అది దీర్ఘం వస్తుంది. వామ్ అంటే వేడి. అది The అది worm correct గా lies చెప్పండి in the- మేడకి. The worm lies in a hole in earth. అంటే Binding భూమిలో its ఒక కన్నంలో ఆ పురుగు ఏదైనా ఉండి, అంటే క్రిమి ఉండి బైండింగ్ Binding its time. అది బైండింగ్ ఇట్స్ టైం, దాన్ని సమయంతో బంధించబడుతుంది. మీనింగ్ ఏం మేడం? బైండింగ్ విత్ టైం అంటే అది క్లారిటీ లేదు. మనం అందరం కూడా టైం తో బంధించబడ్డాం. అంటే సమయం మీదనే థాట్ ఉన్నంతసేపు కూడా టైం తో బంధించబడుతున్నాం. అంటే టైం మీదనే ఆధారపడి ఉంటాం. అంటే లోపలే ఉంటుందనా మీనింగ్ అది? అంటే అక్కడ అది ఏమో లోపల భూమి లోపలే ఉండి సమయం అన్న దాంతో అంటే టైం కోసం చూస్తూ ఉంటుంది. అంటే టైం తో బంధించబడింది, దాని టైం తో సంబంధం పెట్టుకుంది. ఓకే. 4. The hungry bird rests on the branch of a tree, fearful of predators. ఫియర్ఫుల్ ఆఫ్ Fearful of predators. ఆకలిగా ఉన్నటువంటి పక్షి ట్రీ యొక్క అంటే ఒక చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుని అవి ఇంకేమైనా వస్తాయేమో అని భయపడుతుంది. ప్రిడేటర్ అంటే ఒకసారి చూడండి. Predator అంటే అవి బర్డ్స్ తినే యానిమల్స్ మేడం. ఒకసారి విచ్ ఫీడ్స్ ఆన్ బర్డ్స్. అదే యానిమల్స్ తినే వాటిని ప్రెడేటర్స్. ప్రెడేటర్ అంటే దొంగ కూడా ఒక మీనింగ్ మేడం. చూసా చూశాను. ఇక్కడ వచ్చి శబ్దకోశంలో అయితే దొంగ అని ఉంది. లేదా దొంగ అంటే దొంగ అని ఉంది. యాక్చువల్ మీనింగ్ వచ్చి ఇప్పుడు వచ్చి మనం ఇది ఉంటుంది కదా మేడం, కిటెన్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ హైయర్ అనిమల్ వచ్చి తినేయడం అట్లా. ఇక్కడ బర్డ్ అనేది ఇవన్నీ కూడా అంటే దాన్ని ఏదైనా వచ్చి తినేస్తుందని ఫియర్ఫుల్ గా చెట్ల బ్రాంచ్ లో ఉంటుందని మీనింగ్. కరెక్టే. యానిమల్ ని వచ్చి తినేస్తుందని భయపడుతుంది అంతే. Someone who attacks in search of booty. Any animal that lives by preying on other animals. Madam?
సిగ్నల్ లేదండి. హలో మేడం చెప్పండి. ఇక్కడ నుంచి వినబడటం లేదా? మీది అవుట్ ఆఫ్ ఇది అయిపోయింది మేడం. మీరు ఇంకా కొద్ది వాయిస్ చాలా లోలో ఉంది మీది. ఇంతసేపు ఇదే కట్ అయిపోయింది ఈ ఫోనే. ఓకే మేడం. ఓకే. ప్రిడేటర్ అంటే దానికంటే హైయర్ లెవెల్ ఆఫ్ ఇదన్నమాట, సిస్టమ్ విచ్ ఈట్స్ అవే దిస్ వన్ అట్లా. ఓకే, ప్రిడేటర్ అంటే దొంగ అని ఉంది కదా. దొంగ అని ఒక మీనింగ్ ఉంది, కాకపోతే ఇక్కడ మీనింగ్ వచ్చి అది కాకపోవచ్చు. ఎందుకు కాదు, అది ఎంతో సింబాలిక్ గా ఇస్తున్నారు. ఓకే ఓకే, ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుని మనం అప్లై చేసుకోవాలి. ఓకే, అదే మేడం. ఇక్కడ పేర్ ఫుల్ ఆఫ్ ప్రిడేటర్స్ అంటే దానికంటే హైయర్ థింగ్స్ అలా వద్దు, అది అక్కడ ఎగ్జాక్ట్ మీనింగ్ మనం తీసుకుందాం. ఓకే, ప్రిడేటర్ అంటే థీఫ్ మీనింగ్ అదే మేడం. ఎగ్జాక్ట్ మీనింగ్ దొంగ కాదు. ప్రిడేటర్ అంటే ఆల్వేస్ ది యానిమల్, ది హైయర్ లెవెల్ యానిమల్. డిక్షనరీలో ఉంది కదా, ఉందా లేదా తులసిరామ్ గారు? లేదు, అది కరెక్ట్ అవును. ఇక్కడ దొంగ ఎప్పుడు చూడలే. ప్రిడేటర్ బట్ మీనింగ్ ఇలాగే ఉంది. ఎనీ అనిమల్ దట్ లివ్స్ బై ప్రేయింగ్ ఆన్ అదర్ అనిమల్స్ అని ఉంది. ఓకే, ఆర్ అదర్వైజ్ అనదర్ మీనింగ్ సమ్వన్ హూ అటాక్స్ ఇన్ సర్చ్ ఆఫ్ బూటీ. ఇన్ సర్చ్ ఆఫ్ బూటీగా? ఓకే, ఫుడ్ కోసం అని. వల్చర్ అలాంటివి, అలాంటి ఇది అన్నమాట. ఇలా ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ 5. ఒక్కసారి. హలో, ఏమైంది? అప్పారావు గారు చెప్పండి. ఓకే, సరే. సోమవారం, ఓకే, సండే, అలాగే అలాగే. ఓకే, అలాగే. కాదు కానీ అలాగే ఇంకా వెళ్ళి అక్కడ సర్దాలి. ఇవిడే వస్తారు, నేను వెళ్తాను. రేపు వెళ్ళి సర్దుతాము, ఎల్లుండి ఈవిడ రారు, రేపు మిగతా సర్దాలి. సరేనా? ఆవిడ ఎల్లుండి వాళ్ళ ఇంట్లో తద్దినం ఉంది. చెప్పండి తులసిరామ్ గారు. మేడం, నెక్స్ట్ పాయింట్ 5. The tame deer peacefully goes about grazing and falls prey to hunters' shot. అదేమో ప్రశాంతంగా మేస్తూ ఉన్న టైంలోని హంటర్ యొక్క షాట్ కి గురి అయిపోతూ ఉంటుంది. వేటగాడి యొక్క షాట్ కి, దెబ్బకి. Next point 6. Numerous people are
born again and again as worms and insects. ఎంతో మంది ప్రజలు తిరిగి తిరిగి చిన్న చిన్న కీటకాలు గాను వర్మ్స్ గాను పుడుతున్నారు. Point 7. The countless creatures that arise and fall in this creation like waves on the surface of the ocean. అనంతమైనటువంటి జీవులు పుట్టడం మళ్ళీ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే సముద్రంలో ఉన్న కెరటాలు ఉద్భవించడం మళ్ళీ లయమైపోతున్నాయో ఇలాగే పుడుతూ ఉంటాయి మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. Point 8. The weak human beings who unable even to move about die again and again. ఎవరైతే వీక్ గా ఉన్నారో బలహీనంగా ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులు వాళ్ళు తిరిగి తిరిగి పడిపోతూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు. వీక్ హ్యూమన్ బీయింగ్స్ మరొకసారి చదవండి. వీక్ హ్యూమన్ బీయింగ్స్ డై అనా. Who unable even to move about die again and again. వాళ్ళు తిరిగి తిరిగి చనిపోతూ ఉంటారు అంటే ఆ వీక్ గా అసలు కదలలేనటువంటి వాళ్ళు. Point 9. Those shrubs and creepers which derive their nourishment from the earth and grow on earth. అది అంటే shrubs అలాగే క్రీపర్స్ అంటే లతలు, shrubs అంటే చిన్న పొదలు, ఇవన్నీ కూడా భూమి మీద ఆధారపడి ఉంటాయి. తన వాటి ఆహారం కోసం భూమి మీదనే పెరుగుతూ ఉంటాయి. అండ్ గ్రో ఆన్ ఎర్త్ అనుకున్న ఉంది. Grow on earth. And భూమి మీద పెరుగుతూ ఉంటాయి. Point number 10. This very world illusion, which is like a river that carries in its stream the countless sorrows and sufferings. ఈ భ్రాంతి అంటే దృశ్య ప్రపంచం యొక్క ఈ భ్రాంతి ఎన్నో రకాలైనటువంటి బాధలని దుఃఖాలని మనకి కలగజేస్తుంది. All these are the explanations of conditioning. ఇవన్నీ కూడా కండిషనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అంటే వాటిని కండిషనింగ్ ని వివరిస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. కాదు ఇప్పుడు అర్థమైందా? మొదటిది చదవండి ఒకసారి. మళ్ళా మొదటి నుండి మేడం ఈ పాయింట్స్ ఒక్కసారి చదవండి. మాట చదవండి. అర్థం అంటే ఏదో ట్రాన్స్లేట్ చేస్తున్నాం కానీ అర్థమైందా లేదా అని. The conditioning can be illustrated by the following examples. 1. The donkey is led by the master's rope and afraid it carries a heavy burden. అంటే అది ఎక్కువ మాస్టర్ యొక్క రోప్ తోటే అంటే మాస్టర్ పట్టుకున్నటువంటి తాడుతోటే అది అంటే మాస్టర్ తీసుకెళ్తుంటే దాని వెనకాల నడుస్తూ ఉంటుంది మాస్టర్ వెనకాల. మళ్ళీ ఏమో హెవీ బర్డెన్ మొయ్యాలేమో అన్న భయంతో. అది అంటే ఇక్కడ ఏంటంటే జీవి అలాగా సింబాలిక్ గా ఏంటంటే ఆ ముందుకు నడుస్తూ ఈ హెవీ బర్డెన్ ఆఫ్ సంసారం మోస్తున్నారు అనమాట. Point 2. The tree rooted to the ground bears heat, cold, wind and rain. బియర్స్ కాదు బేర్స్. అదేనా బిఏఆర్ఎస్ ఏనా? BARS అవును మేడం. బేర్స్ అది హీట్ కోల్డ్ విండ్ అంటే ఏదైతే భూమిలో పాతుకుపోయినటువంటి ఈ వృక్షము అది ఏమో సహిస్తున్నది ఉష్ణాన్ని, చలిని, గాలిని సహిస్తూ ఉంటుంది అన్నమాట. Point number 3. The worm lies in a hole in earth, binding its time. అది అంటే మూలని ఎక్కడో హోల్లో ఉన్నటువంటి ఒక క్రిమి కూడా టైం తోటి బంధించబడి ఉంది. అంటే ఇక్కడ మానవుడు అలా బంధించబడి ఉన్నాడు అంటే తను అనేది కండిషనింగ్స్ ఎలాంటివి ఉంటాయి అని చూపిస్తూ ఇలాంటివన్నీ కండిషనింగ్స్ దో దే ఆర్ అంటే బయటకు అలా కాకపోయినా అలా కనిపిస్తాయి. Number 4. The hungry bird rests on the branch of a tree, fearful of predators.
ఆకలిగా ఉన్న పక్షి ఒక విశ్రాంతి తీసుకుంటుంది ఒక చెట్టు కొమ్మ మీద. అదే ఆకలిగా ఉంది, దాన్ని ఇంకెవరైనా తినేస్తారన్న భయంతో ఉంటుంది. Point number 5. The tame అంటే ఇక్కడ deer. ఏముంది, కోరికలతో ఉన్నటువంటి వ్యక్తి తనే ఇన్సెక్యూర్ గా ఉంటున్నాడు అనమాట. Point number 5. The tame deer peacefully goes about grazing and falls a prey to the hunter's shot. అంటే అది ప్రశాంతంగా మెయ్యాలి, అంటే ఈ ఆకుపచ్చి గడ్డిని తినాలనుకుని వెళ్ళినప్పుడు అది హంటర్ యొక్క షాట్ కి లోనైపోతుంది. అదే విధంగా మన మానవుడి గతి అంతే, మిగతా వాటికి లోనైపోతున్నారు. Point number 6. Numerous people are born again and again as worms and insects. చాలా మంది ప్రజలు మనుషులు తిరిగి తిరిగి క్రిములు గాను కీటకాలు గాను పుడుతున్నారు. Point number 7. The countless creatures that arise and fall in this creation like waves on the surface of the ocean. అంటే సముద్రంలో కెరటాలు ఎలాగైతే లేచి మళ్ళీ అందులో పడిపోతూ ఉంటాయో, ఎంతో మంది అనంతమైన జీవులు ఉద్భవిస్తూ తిరిగి అందులో లయం అయిపోతూ ఉన్నారు. Point number 8. The weak human beings who, unable even to move about, die again and again. అదే చాలా బలహీనంగా ఉండి అసలు ఏమి కదలలేని వాళ్ళు తిరిగి తిరిగి చనిపోతున్నారు. అంటే ఏంటి అర్థం, వాళ్ళు అలా ఉండి మళ్ళీ చనిపోతూ ఉంటారని. Number 9. Those shrubs and creepers which derive their nourishment from the earth and grow on earth. అంటే లతలు పొదలు ఇవేమో వాటి ఆహారాన్ని భూమి నుంచే తీసుకుంటాయి, కానీ మళ్ళీ భూమి మీద ఆధారపడి ఉంటాయి. And 10. This very world illusion, which is like a river that carries its stream the countless sorrows and sufferings. ఈ వరల్డ్ ఇల్యూజన్ అంటే ప్రపంచం, భ్రాంతి. అంటే ఈ దృశ్య ప్రపంచం ఇది భ్రాంతితోటే ఉంది కదా, దీని వల్ల ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు వస్తున్నాయి. All these are the expansions of conditioning. ఎక్స్పాన్షన్స్ అంటే కండిషనింగ్ యొక్క విశాల అర్థాన్ని. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. నాకు ఒక క్వశ్చన్ ఉంది మేడం. ఆ పాయింట్ నెంబర్ 5 లో ఓకే, the tame deer peacefully goes about grazing and falls a prey to the hunter's shot అని ఉంది కదా, అది మరి అది దానికి తెలియకుండానే అది జరుగుతుంది. మరి ఈజ్ దర్ ఎనీ రీజనింగ్ ఏదైనా మనం అసెస్ చేసుకోవచ్చా దానికి? అంటే ఇక్కడ మనం కూడా మనం అంటే సుఖాలకి లోనైపోయి మనం అలాగా హంటర్స్ యొక్క షార్ట్కి లోనైనట్టుగా అయిపోతున్నాం. ఓకే ఓకే, సింబాలిక్ మీనింగ్ తోటి ఇవన్నీ చెప్పబడ్డాయి. ఓకే ఓకే, సరే మేడం, శ్లోకం చదువుతాను. సంశక్తి ద్విధా ప్రోక్త వంద్యా వంద్యా చ రాఘవ. సమశక్త అంటే అక్కడ నాకు హలంతమా లేకపోతే మీరు అది ఇంగ్లీష్ లోనే చదువుతున్నారు కదా? ఇంగ్లీష్ లో స్క్రిప్ట్ నేను దేవనాగరి తీసుకుని చదువుతాను. అయితే దేవనాగరిలోనేమో అకారం పలకాలండి, సమ్ అనేది ఉండదు, సమశక్తి అని ఉంటుంది. దేవనాగరిలో అకారం అంటే హలంతం ఉంటుంది అనమాట, కిందని మాకి చిన్న ఇలాగ ఉంటే అప్పుడు సంశక్తి అన్నాడు. లేదే, ఇక్కడ కంటిన్యూస్ గా ఉంది ఒకే వర్డ్, సంశక్తి ద్వివిధ అని ఉంది. సంశక్తి మిళిత ద్విదిత ద్వివిధి ద్వివిధ త్రివిధ. ఓకే,
ద్వివిధ అంటే రెండు రకాలుగా. ద్వివిధవా? రెండు రకాలు. ఓకే. సంశక్తి ద్వివిధ ప్రోక్త రెండు రకాలుగా చెప్తున్నారు. వంద్యా వంద్యా చ రాఘవ. వంద్య వంద్యాచర. వంద్యా సర్వత్ర మూఢానాం వంద్యా తత్వ విదాం నిజా. వంద్య సర్వస్వ మూఢానాం వంద్యా తత్వ విదాం నిజా. నిజతత్వం. వంద్య నిజతత్వ విధాం. సరే చదవండి మీనింగ్. కండిషనింగ్ బ్రాకెట్ లో ఆర్ ఇన్నర్ కాంటాక్ట్, అటాచ్మెంట్ ఆర్ సెల్ఫ్ లిమిటేషన్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. కండిషనింగ్ అనేది రెండు రకాలు. ద అడోరబుల్ అండ్ ద స్టెరైల్ ఆర్ బ్యారన్. అడోరబుల్ అంటే మనం ఆరాధించేవంటే గౌరవించి ఆరాధించేది. రెండోది స్టెరైల్ అంటే వంధ్యం. అంటే అవి ఏవి రెండు రకాలు అన్నారు? కండిషనింగ్స్ కదా. అవును మేడం. అంటే కొన్ని అవి స్టెరైల్ అంటే దానికి ఫలితం లేకుండా ఉంటాయి. The sterile or barren conditioning is seen everywhere in fools. అది ఇలాంటి బ్యారన్ కండిషనింగ్ అంటే ఫలం లేనటువంటి అంటే కారణం లేని కండిషనింగ్స్ ముఖ్యంగా మూర్ఖుల్లో కనిపిస్తూ ఉంటాయి. The adorable conditioning is seen among those who know the truth. అది అడోరబుల్ అంటే ఎంతో ఆరాధించేటటువంటి కండిషనింగ్స్ జ్ఞానుల్లో కనిపిస్తాయి. That conditioning which exists in the minds of those who are ignorant of self knowledge. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో అలాంటి వాళ్ళ మనసులో ఉన్న కండిషనింగ్ which arises from things like the body and which is conducive to repeated births and death. అదేమోని శరీరము అనే దానిలోంచి మొదలయ్యి జనన మరణ చక్రాలని కలిగిస్తుంది. Is barren and sterile. This barren and sterile. Is barren and sterile. ఫుల్ స్టాప్ ఏంటి? Barren and sterile తర్వాత ఫుల్ స్టాప్ ఉంది మేడం. అదేంటి? మళ్ళీ ఒకసారి చదువుతాను, ఇది పెద్ద సెంటెన్స్ కాబట్టి. ఓకే. That conditioning which exists in the mind of those who are ఎవరి మనసులో ఇలాంటి ignorant of కండిషనింగ్ knowledge. కాదు, అక్కడ వరకు ఆపేరు కదా, దోజ్ వరకును. ఎవరి మనస్సులో ఇలాంటి కండిషనింగ్ ఉందో Of those who are ignorant of self knowledge. అది ఆత్మజ్ఞానం లేని వాళ్ళకే ఇలాంటి కండిషనింగ్ ఉంటుంది వాళ్ళ మనస్సులకి. దాని కంటిన్యూషన్ ఏంటంటే విచ్ అరైజెస్ ఫ్రమ్ థింగ్స్ లైక్ ద బాడీ. అది ఆ కండిషనింగ్ శరీరము అనే ఇలాంటి దాంట్లో నుంచి మొదలవుతుంది, ఉద్భవిస్తుంది. అండ్ విచ్ ఈస్ కండూసివ్ టు రిపీటెడ్ బర్త్స్ అండ్ డెత్ ఈస్ బ్యారన్ అండ్ స్టెరైల్. అది తిరిగి తిరిగి అటువంటిది ఫలితం లేని అంటే సరి అయిన కండిషనింగ్ కాదు. స్టెరైల్ అంటే వంధ్య అని చెప్పారు. వంధ్య అంటే పిల్లలు లేని అని, అంటే ఫ్రూట్లెస్ కండిషనింగ్. The other form of conditioning which is found in adorable beings. అంటే గొప్పవాళ్లలో ఉన్న కండిషనింగ్ who have self knowledge arises from the realization of true wisdom. ఎవరికైతే ఆత్మజ్ఞానం అనేది వచ్చిందో వాళ్లకున్న కండిషనింగ్ మంచి కండిషనింగ్ అవుతుంది. This enables one to avoid birth and death. ఇది మనిషిని
తిరిగి తిరిగి జనన మరణ చక్రంలో పడేటట్టు చేస్తోంది. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు మేడం, చదవమంటారా? ఓకే, ఇది అర్థమైందా? ఈ కండిషనింగే మనిషిని జనన మరణ చక్రాల్లో పడేస్తుంది. పడేయట్లేదు మేడం, అవాయిడ్స్. అవాయిడ్స్ కాదు, అబైడ్స్ అని కదా. అవాయిడ్స్ మేడం. ఎనేబుల్స్ వన్ టు అవాయిడ్ బర్త్ అండ్ డెత్. అచ్చా, ఈ ఉన్నతులకు ఉన్నటువంటి ఈ కండిషనింగ్ వాళ్ళని జనన మరణ చక్రాల్లోంచి తప్పిస్తుంది. అంటే సామాన్యుల కండిషనింగ్ కాకుండా ఉన్నతులకు ఉన్నటువంటి బలవంతమైన కండిషనింగ్ వాళ్ళని జనన మరణ చక్రాల నుంచి తప్పిస్తుంది. ఇక్కడ ఒక నోట్ ఇచ్చిన్నారు మేడం. ద అడోరబుల్ మేడం ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. ద అడోరబుల్ కండిషనింగ్ రికగ్నైజెస్ న్యాచురల్ లిమిటేషన్స్. అది ఉన్నతమైనటువంటి ఇటువంటి కండిషనింగ్ అది సామాన్యమైన సహజమైన పరిమితుల్ని గుర్తిస్తూ ఉంటుంది, అంటే దాటదనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఐస్ అండ్ ఇయర్స్ ఎక్సెట్రా ఆర్ లిమిటెడ్ ఇన్ దేర్ పర్సెప్షన్. కళ్ళు గాని చెవులు గాని అవి వాటి యొక్క గ్రహింపులో పరిమితంగానే ఉంటాయి. పర్సెప్షన్ అంటే రిసెప్షన్ లో. The fools is self-imposed conditioning and he regards the infinite self to be identical with the physical body. అంటే జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అనంతమైనటువంటి తత్వాన్ని భౌతిక శరీరంతో పరిమితం చేస్తూ ఉంటారు. The word used in the text Samshakti is usually translated attachment. అది ఇక్కడ సంశక్తి అంటే బంధము అని అర్థం అన్నమాట. However, attachment implies division and duality, which is limitation of the infinite and conditioning of the unconditioned. స్లోగా చదవండి. ఏదేమైనప్పటికీ however attachment implies division and duality. అటాచ్మెంట్ ఇంప్లైస్ అంటే బంధం అన్న దాంట్లో అక్కడ డివిజన్ ఉంది, తర్వాత ద్వైతం ఉంది. అంటే డివిజన్ అంటే ముక్కలు చేయడం అనేది ఉంది. ఒకటిగా కాకుండా కొన్ని భిన్నమైపోయింది. తర్వాత డ్యుయాలిటీ ద్వైతం కూడా ఉంది. Which is limitation of the infinite. అది అనంతత్వాన్ని పరిమితం చేసినట్టు. And conditioning of the unconditioned. అన్కండిషనింగ్ గా ఉన్న దాన్ని కండిషన్ చేయడం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి వశిష్ఠ కంటిన్యూడ్. వశిష్ఠుల వారు ఇంకా చెప్తున్నారు. చెప్పు. The god who holds in his hands the conch, the discus, etc., protects the three worlds on account of the adorable conditioning. అంటే శంఖం తోటి కాంచ్, తర్వాత డిస్కస్. డిస్కస్ అంటే మనం అదే ఒక అది అంటే మనం ఒక ప్లేట్ లాంటిది విసురుతుంటాం కదా, వాటితోటి ఏ దేవతలను అయితే ఆరాధించబడుతున్నామో వాళ్ళు ద గాడ్స్ హూ, మళ్ళీ చదవండి. The god who holds in his hands the conch and the discus. అది అంటే తన చేతుల్లో శంకు చక్రాలు, ఇక్కడ డిస్కస్ అంటే చక్రం, శంకు చక్రాలు ధరించినటువంటి విష్ణుమూర్తి అనమాట. Protects the three worlds on account of the adorable conditioning. అందరూ అతన్ని అడోర్ చేయడం వల్లనే, అడోరబుల్ కండిషనింగ్ ఒకటి ఉండబట్టే ఆయన 3 ప్రపంచాలని రక్షిస్తున్నాడు. It is thanks to the same type of conditioning that the sun shines.
ఇట్ ఈస్ థ్యాంక్స్ ఇట్ ఈస్ thanks to the same type of conditioning. అంటే సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తున్నాడో అలాంటి కండిషనింగ్ అన్నమాట. And the cosmic body of the creator continues to direct this vast creation. అది అంటే సృష్టికర్త యొక్క ఆ కాస్మిక్ బాడీ అది ఏం చేస్తుంది? మళ్ళీ చదవండి. ద కాస్మిక్ బాడీ ఆఫ్ ద క్రియేటర్ continues to direct this vast creation. అది ఈ విశాలమైనటువంటి ఈ సృష్టి రావడానికి దోహదం చేస్తుంది. And Lord Shiva too shines as a divinity on account of this type of conditioning. శివుడు కూడా ఇలాంటి కండిషనింగ్ వల్లనే ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. లార్డ్ శివ టు షైన్స్ అనేనా? Too shines as a divinity. అదే ఒక దైవంగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఇలాంటి కండిషనింగ్ కారణంగా. The gods that sustain this world and function in various ways are endowed with their faculties. అది ఈ గాడ్స్ ఈ ఎన్నో రకాలైనటువంటి ఫ్యాకల్టీస్ కలిగి ఉంటారు. By this adorable conditioning or self limitation. అది ఈ అడోరబుల్ కండిషనింగ్ అంటే ఉన్నతమైన స్థాయి కండిషనింగ్. దానివల్ల అదే సెల్ఫ్ లిమిటేషన్, ఆత్మ యొక్క పరిమితత్వాన్ని సూచిస్తుంది. On the other hand, under the influence of the sterile or barren conditioning, అంటే వంధ్య అని ఫలవంతం లేని, ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళని వంధ్యులు అంటారు. అంటే ఇక్కడ కండిషనింగ్ ఎలాంటిది అంటే దానివల్ల ఇంకా మనం ఎక్కువగా ఎగ్జాంపుల్స్ లేకుండా వింటున్నాం అనమాట. మళ్ళీ చదవండి. the mind falls a prey to the desire for pleasure in the deluded belief. డెల్యూడెడ్ బిలీఫ్ అంటే భ్రాంతితో ఉన్నటువంటి నమ్మకం కారణంగానే మైండ్ ఏంటంటే మైండ్ ఫాల్స్ ఎ ప్రే టు Desire for pleasure. డిజైర్. మైండ్ ఫాల్స్ Prey to the desire for pleasure. అదే అంటే సుఖ అనే కోరికలకి మైండ్ అనేది ప్రే అయిపోయింది. అంటే ప్రే అంటే ఏమిటంటారు? ఎర అంటే అది సుఖాలు కావాలని వెళ్ళడం వల్ల ఎర అయిపోతుంది, అంటే అన్ని పడిపోతుంది పూర్తిగా. That such experience is delightful. అటువంటి అనుభూతి చాలా ఆనందదాయకంగా ఉంటుంది అంటున్నా. Even the functioning of the cosmic elements is due to conditioning. అది కాస్మిక్ ఎలిమెంట్ అంటే విశ్వంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా కండిషనింగ్ వల్లే జరుగుతున్నాయి. And it is because of it that the gods in heaven, the humans on earth, and the demons in the netherworld arise and fall. అది అంటే ఈ దేవతలు, తర్వాత రాక్షసులు, మనుషులు వీళ్ళందరూ ఉద్భవిస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, అంటే చనిపోతూ ఉంటారు. అలా తిరిగి తిరిగి జరుగుతూ ఉంటుంది. Like waves on the ocean. సముద్రంలో ఉన్న కెరటాలలాగా. Even as in the ocean, the big fish eat the small ones. సముద్రంలో కూడా చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగుతూ ఉంటాయి. All these countless beings feed upon one another and are helplessly blown around in space. ఆల్ దీస్ హెల్ప్లెస్ బీయింగ్స్ అంటే నిస్సహాయమైనటువంటి జీవులన్నీ, All these countless beings feed అనంతమైన upon feed upon one another ఒకరి మీద ఒకటి ఆధారపడి ఉంటారన్నమాట ఈ జీవులన్నీ ఆహారాన్ని. and are helplessly blown around in space.
అవి వాటంతటవి సరే అంటే స్పేస్ లో తిరగలేవు. బ్లోన్ అంటే తిరగడం అంటే ఊదబడ్డం అని. అంటే On వాటిని account ఎవరైనా of, ఫోర్స్ ఇస్తే గానీ అవి on account of their conditioning. వాళ్ళకున్న కండిషనింగ్ కారణంగా అవి అలా ఉంటాయి, స్వేచ్ఛను కోల్పోయి. And the stars in space move in their own orbits because of the conditioning. అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా వాటి యొక్క ఆర్బిట్స్ లోని అవి కండిషనింగ్స్ వల్లే తిరుగుతున్నాయి. Now rising, now setting, now bright, now dark, the moon continues to revolve around the earth and is not abandoned because of conditioning. అది ఒకసారి అస్తమించు, ఒకసారి ఉదయించి, ఒకసారి ప్రకాశిస్తూ, ఒకసారి డార్క్ గా ఉంటూ, మూన్ కూడా అంటే చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరగడం కూడా కండిషనింగ్ వల్లనే. O Rama, behold this mysterious creation brought into being by who knows who in response to the mental concepts of beings. Who knows who? Who knows who? ఇది కేవలంగా ఈ విశ్వం అంతా కూడా మెంటల్ కండిషనింగ్ వల్లే ఉన్నది. ఎవరికి ఏంటి తెలిసినా, ఎవరికి ఏమి తెలుసు, ఎవరికి ఎవరు తెలుసు. This universe has been conjured up in empty space merely by mental conditioning. అది ఈ యూనివర్స్ అన్నది కూడా ఎంటీ స్పేస్ లో రావడం కూడా మెంటల్ కండిషనింగ్ వల్లే వచ్చింది. It is not a reality. అదేమి నిజం కాదు. And in this universe, craving for pleasure, ఈ వర్డ్ GNAWS అని ఉంది. GNAWS గ్నాస్ అంటే వర్డ్ ఇప్పుడు తెలియలేదు. జీ సైలెంట్ నాస్ నాస్ అంటాం. అది ఉన్నది, అది కావాలంటే డిక్షనరీ మీనింగ్ చూడండి ఒకసారి. అది కొరుకుటా అని ఉంది. దవడలు అనమాట, అది దాంతో కొరకడాన్ని. వెర్బ్ అయితే కొరుకుట, నౌన్ అయితే దవడ. అండ్ ఇన్ దిస్ యూనివర్స్ క్రేవింగ్ ఫర్ ప్లెజర్. చదవాలి, నాస్ దగ్గర ఆగిపోయాం, సెంటెన్స్ చదవండి. అదే మేడం నేను స్టార్టింగ్ అదే చదివి. అండ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈ విశ్వంలో సుఖముల కోసం తప్పించడం అంటే పెద్ద కోరికలు కింద. Craving for pleasure gnaws at very vitals of the all beings. వాళ్ళ ముఖ్యమైనటువంటి అన్నిటినీ కూడా తినేస్తున్నాయి. అంటే ఈ కోరికల సమస్తాన్ని నశింపచేస్తున్నాయి. Who are attached to the world, the body, etc. ఎవరైతే ప్రపంచానికి శరీరానికి బంధీకృతం అయిపోయి ఉంటారో వాళ్ళలో ఇది జరుగుతుంది. No one can count their number any more than the number of particles of sand along the ocean beaches. No one can count their number. అటువంటి వాటి యొక్క నంబర్ ఎవరిని అంటే ఎన్నున్నాయో ఎవరు కౌంట్ చేయలేరు. అవి అనంతం అన్నమాట. ఎలాగైతే ఇసుక శాండ్ పార్టికల్స్ అన్నారు, particles of sand along the ocean beaches cannot be counted. అంటే సముద్రం యొక్క తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువులను ఎలా అయితే కౌంట్ చేయలేమో అలా అది కూడా అంత కష్టం. The creator of this universe has brought this universe into being as it were. క్రియేట్ అంటే ఎవరైతే ఈ యూనివర్స్ ని తీసుకొచ్చినటువంటి క్రియేటర్ అలాగే ఉంటాడు, యాజ్ ఇట్ వర్, ఎప్పట్లాగే ఉన్నాడు. Only in response to the mental conditioning of these countless beings. అనంతమైనటువంటి ఈ జీవుల యొక్క మెంటల్ కండిషనింగ్స్ వల్ల ఎలా జరుగుతున్నది. These beings are indeed excellent dry fuel
for the flaming fire of hell here. దీస్ బీయింగ్స్ మళ్ళీ చదవండి. Are indeed excellent dry fuel. ఆహా. ఇవన్నీ కూడా డ్రై అంటే పూర్తిగా ఎండిపోయినటువంటి ఇంధనంలాగా అగ్నికి దోహదం చేస్తాయి. Whatever suffering is found in this world, know that it is meant only for those beings. ఏ రకమైన సఫరింగ్ వచ్చింది అంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ సఫరింగ్ వస్తుంది. Even as rivers flow rapidly towards the ocean, ఈవెన్ యాజ్ రివర్స్ flow rapidly towards the ocean, అదా నదులు చాలా ఫాస్ట్ గా సముద్రంలోకి ప్రవహిస్తున్నట్టుగా suffering flows towards those who are mentally conditioned. ఎవరైతే మానసికంగా కండిషన్ అయిపోయారో వాళ్ళకే దుఃఖం బాధ కలుగుతూ ఉంటుంది. This whole creation is thus pervaded by ignorance. ఈ మొత్తం సృష్టి అంతా కూడాను అజ్ఞానంతో అయితే ఆవరించబడి ఉంది. However, if one cuts asunder this craving for pleasure, the limitation of mental conditioning yields to a great expansion. ఎవరైతే ఈ మెంటల్ కండిషనింగ్ అనే దాన్ని కట్ చేసేస్తారో వాళ్ళు చాలా విశాలమైన స్థితికి వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ మెంటల్ కండిషనింగ్ పై చెప్పిన వాళ్ళందరినీ కూడా నేరోగా పడేస్తుంది, అంటే సంకుచితంగా. అదే వాళ్ళు విశాలమైన స్థితికి వెళ్తారు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం, ఇక్కడ ఆపుదాం, టైం కూడా అయింది. చదువుతారా శ్లోకం? రేపు చదువుదామా? అది పెద్దదిగా ఉంది, ఇంకా రేపు చదువుదాం మేడం. అంటే ఇవాళ మనకు అంత మెయిన్ కండిషనింగ్ మీదే ఇచ్చారనమాట. ఎలాంటి కండిషనింగ్స్ ఉంటాయి అంటే ప్రకృతిలో కూడా కండిషనింగ్స్ ఉన్నాయి. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, అలా అంటే కండిషనింగ్స్ చాలా రకాలు అంటూ దాని మీద ఇవాళ డిస్కస్ చేశారు. ఓకే, ఇంకే దీని మీద ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా సందేహం కానీ లేకపోతే అంటే మనకి ఈ నిబద్ధీకరణ, తెలుగులో కండిషన్ ని నిబద్ధీకరణ అంటారు, అదే బంధిస్తోంది. అది ఒక రోజు నేను కండిషనింగ్ కోసం చెప్పాను కదా, ఆ కండిషనింగ్ ఇంకా విశాలంగా ఇక్కడ బోధపరిచారు అనమాట. ఎన్ని రకాల కండిషనింగ్స్ ఉంటాయి, ప్రకృతిలో కండిషనింగ్స్ ఉన్నాయి, జీవులకు కండిషనింగ్ ఉంది, అలాగే మానవులకి కండిషనింగ్ ఉంది. ఇవి అన్ని కూడా ఈ కండిషనింగ్ ఎలాంటిదైనా కూడా మనుషుల్ని బంధిస్తుంది. కానీ అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి ముక్తుల్లో ఈ కండిషనింగ్ ఏమో బంధించకుండా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. అది మనకు చెప్పబడింది. ఇక్కడికి ముగించేద్దామా? ఎవరైనా మాట్లాడతారా? నమస్తే. ఓకే మేడం, గుడ్ నైట్, అందరికి నమస్కారం. నమస్కారం అండి, గుడ్ నైట్. నమస్తే మేడం. నమస్కారం మేడం, చెప్పండి. అదే చాలా బాగుంది, క్లియర్ గా. అంటే అన్ని కూడా కండిషనింగ్స్ ఉన్నాయని, ఈ కండిషనింగ్స్ మనిషిని బంధిస్తున్నాయి. అదే మనం సైంటిఫిక్ గా అదేమో మ్యాగ్నెటిక్ పవర్ ఒక పవర్ తో నడుస్తుందంట, ఆ పవర్ నే కండిషనింగ్ అనే వర్డ్ వాడాడు. అవును, బాగుంది. ఆ ఆకర్షణ శక్తి ఏంటి అనేది దాన్ని ఒక కండిషన్ తోనే ప్రతి జీవి కదులుతుంది, లేకపోతే అట్లా తిరుగుతుందని చెప్పడం. అలా కాదు, మనకి మానసిక కండిషనింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పని చేయకపోతే ఏం నష్టం వచ్చేస్తుందో, మంచిగా మాట్లాడకపోతే నాకేమిటి జరుగుతుంది. ఇదేమో బ్యాడ్ కండిషనింగ్ కదా, మంది మానసికంగా ఉన్నాయన్నీ బ్యాడ్ కండిషనింగ్, అదేమో గుడ్. బ్యాడ్ గుడ్ కాదు, ఇక్కడ చెప్పేవి ఏంటంటే అలా కాదు, బ్యాడ్ గుడ్ కాదు. ఈవెన్ ప్రకృతిలో కూడా కండిషనింగ్ ఉంది, మనలో కండిషనింగ్ ఉంది, జీవులకు కండిషనింగ్ ఉంది అని చూపెట్టారు.
అది ఆత్మజ్ఞానికి కండిషనింగ్ అనేది ఉన్నతమైనగా ఉంటుంది అని చెప్పారు. అవును. ఆత్మజ్ఞానం లేని వాళ్ళ కండిషనింగ్స్ అంత అవి వేరే రకంగా ఉంటాయి. అంటే ట్రూత్లెస్ కండిషనింగ్. బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ రోజు థింకింగ్. సరే